ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ రాక్షసి బుద్ధి తెలిసి కూడా నువ్వెందుకమ్మా ఇంకా దీని గురించి ఆలోచిస్తున్నావు? నీ ప్రేమ, నీ త్యాగం, నీ మంచి మనసు, దీనికి దీని అమ్మకి అర్థం కావాలంటే ఇంకో జన్మెత్తాలి. అయినా నీ పిచ్చిగాని 20 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్నప్పుడే వీళ్ళకి నీ ప్రేమ అర్థం కాలేదు. ఇప్పుడెలా అర్థం అవుతుందనుకున్నావమ్మా? జరిగిన దాంట్లో నిషిక తప్పేం లేదు మావయ్య. జగదాత్రి కావాలనే నిషికను మా ఇంట్లో బ్యాట్ చేయాలని చూస్తుంది. అవునన్నయ్య గారు, పాపం నిషి. ఈ జగదాత్రి వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నిషికి మనశ్శాంతి లేకుండా పోతా ఉండదు. మిమ్మల్ని చూసి జాలిపడాలో, కోప్పడాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. వీళ్ళకంటే మంచికి చెడుకి తేడా తెలియదు. కానీ నువ్వు కూడా నచ్చలేమ్మా. అంటే ఏంటి నాన్న? నేను చెడు, ఇది మంచా? అవును అవును అవును, నీ అక్క దేవతమ్మా. నువ్వు దెయ్యంలాగా చిన్నప్పటి నుంచి దీని మనసు బాధ పెడుతూనే ఉన్నావు. ఏంటి నాన్న ఆ మాటలు? నిషికేదో కోపంలో అలా చేసుంటుంది నాన్న. మామూలుగా మేం బానే ఉంటాం నాన్న. చూసావమ్మా, నువ్వు ఇంత చేశాక కూడా తన కష్టాన్ని, బాధని కడుపులో దాచుకుంటుందే తప్ప నిన్ను ఒక్క మాట కూడా అన్నివ్వడం లేదు. ఇలాంటి మనిషిని ఇలా ఎన్నెన్ని మాటలు అనగలుగుతున్నారమ్మా? ఇంత ప్రేమను ఎలా కాదనుకోగలుగుతున్నారు? ఇదే కదా నీకు కావాల్సింది? ఇదే కదా నువ్వు కోరుకుంది? అందరూ నిన్ను మంచనాలి, నన్ను చెడ్డదల్లా చూడాలి. సాధించేశావే. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించేశావు. చంపేస్తా నిన్ను, చంపేస్తా. ఇంకోసారి తప్పు జగదాత్రిదన్నావంటే జరిగింది మొత్తం నాకు తెలుసు. తప్పు చేసింది నువ్వు. మీ అక్క తెచ్చిన అన్నం విసిరి కొట్టినందుకు మర్యాదగా క్షమాపణ చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? నువ్వు ఆగమ్మా. ఇలాగే ఇప్పుడెందుకు అన్నావు కాబట్టే ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఏంటా చూపు? సారీ చెప్పు. అమ్మీ, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్టు ఈ రచ్చ పెద్దదైతే నష్టపోయేది మనమే. సారీనే కదా చెప్పి. ప్లీజ్ నిషి, జరిగింది చాలు. ఇక్కడితో ఆపేద్దాం. చెప్పు. చెప్పమ్మీ ప్లీజ్. సారీ. నాకు సారీ ఏమొద్దు. నువ్వు కిందకొచ్చి అన్నం తినచాలు. ఏమ్మా, మీ అక్క చెప్పింది వినిపించట్లేదా నీకు? కింద కడదాం, పదా పదా. అమ్మి నిషి, పద. బాబాయ్, రావు గారితో స్ట్రాటజీ మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అంకుల్, బావగారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చానమ్మా. కిందెవరు లేకపోతే పైకి వెళ్ళాను. ఓ, బావగారు ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. మీరెలా ఉన్నారు? మా కోడలుండగా మాకేంటి బావగారు, అందర్నీ చాలా బాగా చూసుకుంటుంది. ఏంటి, నిషిక అందరినీ చూసుకుంటుందంటే నమ్మబుద్ధి కావడం లేదు బావగారు. నిష్క కాదు బావగారు, జగదాత్రి 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 జగదాత్రి. వదినా, మీతో మావయ్య గారితో ఏదో మాట్లాడాలని చెప్పొచ్చారు నాన్న. మాతోనా? ఏం పని అంకుల్? కూర్చొని మాట్లాడుకుందాం రండి. పర్లేదమ్మా, చాలా పనులున్నాయి. ఒక అనాథ శరణాలయం కట్టడానికి డొనేషన్ కోసం ఇబ్బంది పడుతుంటే నేనే దగ్గరుండి ఆశ్రమం మొత్తం కట్టించాను. అది రేపే ప్రారంభిస్తున్నారు. దానికి మీరందరూ తప్పకుండా రావాలి. మిమ్మల్ని పిలవడానికే వచ్చానమ్మా. అనాథాశ్రమం కట్టించారా? అవునమ్మా. ఏంటి నాన్న, ఈ విషయం ఎప్పుడు మాకు చెప్పనే లేదు? మొత్తం పూర్తయ్యాక చెప్దాం అనుకున్నానమ్మా. నీకే సర్ప్రైజ్ ఇద్దామని.
ఇందులో ఆమె మాత్రమే సర్ప్రైజ్ అయ్యే విషయము ఏముందన్నయ్య గారు? ఆశ్రమం పేరు చెల్లెమ్మా. ఏం పేరు మావయ్య గారు? కావ్య ఆర్పనేజ్ హోమ్, కావ్య ఆర్పనేజ్ హోమ్, కావ్య ఆర్పనేజ్ హోమ్, కావ్య. అమ్మ పేరా? ఉమ్, ఆశ్రమానికి అమ్మ పేరు పెట్టారా నాన్న? అవునమ్మా. మీ అమ్మ జ్ఞాపకార్థం ఉండాలని ఆ పేరు పెట్టాను. జ్ఞాపకార్థమా? దేనికి నాన్నా? ఆవిడ మన ఇంటి పరువు ఎలా తీసిందో దానికి జ్ఞాపకార్థమా? లేదా అండర్ వరల్డ్తో ఎలా సంబంధాలు పెట్టుకుందో దానికి జ్ఞాపకార్థమా? లేకపోతే కాకి డ్రెస్ వేసుకొని ఎలా అవినీతి చేసిందో దానికి జ్ఞాపకార్థమా? లేదంటే మావయ్య ప్రాణం తీసి అత్తయ్యకి అన్యాయం చేసింది కదా, దానికి జ్ఞాపకార్థమా? నిషి 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 అరే, దేనికి జ్ఞాపకార్థమో తెలియకడిగాను కేదార్. అంటే మాకు కూడా తెలియాలి కదా, దేనికి జ్ఞాపకార్థంగా ఆ ఆశ్రమం ఉందో అని. మా అమ్మ మంచితనానికి, మా అమ్మ సిన్సియాటికి తన ప్రాణం పోతుందని తెలిసినా క్షణం కూడా ఆలోచించకుండా నిజం పక్కన నిలబడింది కదా నిషి, దానికి జ్ఞాపకార్థంగా. పోలీస్ చరిత్ర కూడా మర్చిపోలేని ఆఫీసర్ మా అమ్మ. అమ్మి జగదాత్రి, నువ్వు చెప్పే చరిత్ర నీ మాటలు తప్ప ఇంక యాడ లేదమ్మి. కానీ నిషి చెప్పిన చరిత్ర నువ్వన్నా ఆ పోలీసు చరిత్రలోనే ఉండాది. నలుగురు 4 సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు పిన్ని. అబద్ధానికి ఆవేశం ఎక్కువ, నిజానికి ఆయుష్ ఎక్కువ. అత్తయ్య గురించి కూడా నిజం బయటపడి తీరుతుంది. ఆ రోజు మీరన్న ఆ చరిత్రే తిరిగి రాయబడుతుంది. మంచి జరిగేటప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు బావగారు? మేమంతా పొద్దున్నే వచ్చి మేమే అన్ని దగ్గరుండి చూసుకుంటాం. సంతోషం బావగారు. నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే అంకుల్. నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. పిచ్చి పిల్ల. రేపు త్వరగా రండమ్మా. వెళ్ళరండి నాన్న. సరే బాబాయ్, నేను కూడా వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, వెళ్ళు. ఆ